ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్, మీరు ఎస్కేపిజం నుండి సేవ్ అవ్వండి. హుక్‌అప్స్, ఎండ్‌లెస్‌గా స్వైప్ చేయడం, వీటిలో మీరు ఎంత ఇన్వాల్వ్ అయితే మీరు అంతే డిప్రెస్డ్‌గా ఉంటారనమాట. మీకు ఏం కావాలో, మీ బౌండరీస్ ఏంటి, మీ కెరీర్ గోల్స్ ఏంటి అనేది ఎగ్జాక్ట్‌గా తెలుసుకోండి. అప్పుడే మీరు ఒక పర్సన్‌తో రియల్ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోగలుగుతారు. మీరు మీ సోషల్ మీడియా యూసేజ్‌ను లిమిట్ చేయాలి. మీకు ఏం కావాలో మీరే డిసైడ్ చేయాలి, అంతేకాని మీ సోషల్ మీడియా అల్గోరిథం కాదు. సోషల్ మీడియాలో సైకాలజిస్ట్, రియల్ లైఫ్ స్టోరీ టెల్లర్స్ను ఫాలో అవ్వండి. గోస్టింగ్, బెంచింగ్, తొక్క తోలు వీటి నుండి బయటికి మీరే రావాల్సి ఉంటుంది. లైఫ్లో సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోండి. రోజుకొకరిని వెతకడం కాదు, మీరు మీ లైఫ్ని స్టేబుల్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ను బిల్డ్ చేయండి. మీకు ఓన్లీ స్వైపింగ్, మ్యాచింగ్ యొక్క అడిక్షన్ అయితే మీరు లైఫ్లో ఒక్కరితో ఉండలేరు. 2 to 3 months తర్వాత మళ్ళీ గోస్టింగ్, లైఫ్ మొత్తం పీడకలలాగా మారిపోతుంది. ఎప్పుడైనా సరే హార్ట్ బ్రేక్స్కి అంతలా భయపడకండి. ప్రతి సిచ్యువేషన్ని ఫేస్ చేసే విధంగా స్ట్రాంగ్ అవ్వండి. మీరు డీప్గా డేటింగ్ యాప్స్లో చిక్కుకుంటే మైండ్ఫుల్ మెడిటేషన్ మీ మైండ్ని రిలాక్స్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డేలో మీకు కావాల్సింది 500 మ్యాచెస్ కాదు, రియల్ లైఫ్లో మీ కష్ట సుఖాలను పంచుకునే ఒక్క లైఫ్ పార్ట్నర్ ఉంటే చాలు. అర్థమైంది కదా?